ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో మీరు చాలా పర్ఫెక్ట్గా గ్రౌండ్ వర్క్ హోంవర్క్ చేసి మీరు మాట్లాడినట్టుగా అనిపించింది. ఏం జరుగుతోంది స్వేరోస్ విషయంలో, మీకున్న అవగాహన ఎంత? హిందూ దేవుళ్ళ గురించి అవమానకరంగా మాట్లాడటం జరిగింది. నేను వినాయకుడిని నమ్మను, లేకపోతే నేను ఇంకొకరిని నమ్మను. నువ్వు నమ్మిన వాళ్ళని నమ్మరా బాబు. స్వేరోస్ నుంచి వస్తున్న వాదన ఏంటి అని అంటే, ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్లో, ఈ గురుకులాల్లో గతంలో ఎప్పుడూ చూడనంత మార్పుని ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాము. ఇదంతా ప్రవీణ్ కుమార్ వల్లనే జరుగుతోంది. సో ఇప్పుడు ప్రభుత్వం లేకుండా, ప్రజలు ఇస్తున్న డబ్బు లేకుండా ప్రవీణ్ కుమార్ గారు అనే ఒక ఇండివిజువల్ ఈ స్కూల్స్ అన్నీ రన్ చేస్తే ఎస్ ఆయన దేవుడే. ఎస్సీ ఒకవేళ కన్వర్ట్ అయితే అతను ఎస్సీ రిజర్వేషన్కి అనర్హుడు అనేది రాజ్యాంగం చెప్తున్న మాట, డౌటే లేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు ఇది జరుగుతోంది? దీని గురించి మీరు ఏం చెప్తారు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో 10 సంవత్సరాలే ఆయన రికమెండ్ చేశారు. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సాధారణంగా ప్రజాప్రతినిధులు ఆ పార్టీ లైన్ని దాటకూడదు అనే ఒక అంశాన్ని బేస్ చేసుకొని, ఒకవేళ ప్రజలకు అన్యాయం జరుగుతున్నా లేకపోతే ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలు ఉన్నా ఆ పార్టీ లైన్ అనే ముసుగులో దాంట్లోనే, ఆ చట్రంలోనే బిగించబడి ఉండడం మనం సాధారణంగా ప్రజాప్రతినిధుల్లో చూస్తూ ఉంటాం. కానీ దానికి భిన్నంగా పార్టీ లైన్ కాదు, ప్రజా శ్రేయస్సే ప్రధానమని భావించే వ్యక్తి, ఆ దిశగానే అనేక అంశాలకు సంబంధించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అనేక విషయాలకు సంబంధించి రాజ్యాంగబద్ధమైన అంశాలని ప్రజలకు వివరిస్తూ తనదైన శైలిలో మాట్లాడుతూ, పార్లమెంట్లో కూడా ప్రజా సమస్యల్ని, ముఖ్యంగా కొన్ని వివాదాస్పదమైన విషయాల్ని ప్రస్తావిస్తూ వాటికి పరిష్కార మార్గాల్ని వెతికే ఒక ప్రయత్నం చేస్తున్న ప్రజాప్రతినిధితో ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. ఆయనతో గతంలో కూడా నేను నేషనలిస్ట్ హబ్ కోసం మాట్లాడడం జరిగింది, ఆలయాలపైన జరుగుతున్న దాడులకు సంబంధించి. ఈరోజు పార్లమెంట్లో ఆయన రేస్ చేసిన 2 అంశాలు ఇప్పుడు తీవ్రమైన చర్చను రేకెత్తిస్తూ ఉన్నాయి. అందులో మొదటిది ఐపీఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించి, స్వేరోలకి సంబంధించి జరుగుతున్న విషయాలని పార్లమెంట్లో ప్రస్తావించిన తీరు. మరొకటి ఆలయాలకు స్వయం ప్రతిపత్తి, ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి ఆలయాలకు స్వతంత్రత ప్రకటించాలన్న విషయానికి సంబంధించి పార్లమెంట్లో వారు రేస్ చేసిన అంశాలు ఈరోజు తీవ్ర చర్చలో ఉన్న నేపథ్యంలో ఆ పార్లమెంట్ సభ్యుడితో ఈరోజు మనం మాట్లాడదాం. వారి అంతరంగం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారే నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ రఘురామకృష్ణంరాజు గారు. వారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి సాయి గారు. ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో మీరు చాలా పర్ఫెక్ట్గా గ్రౌండ్ వర్క్ హోంవర్క్ చేసి మీరు మాట్లాడినట్టుగా అనిపించింది. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ జరగాల్సిన విషయాల గురించి మీరు కూడా ప్రస్తావించినట్టుగా అనిపించింది. ఒక ఐపీఎస్ రూల్స్ అండ్ గురించి కూడా మాట్లాడినట్టు అనిపించింది. ఏం జరుగుతోంది స్వేరోస్ విషయంలో, మీకున్న అవగాహన ఎంత? దాని విషయంలో అంటే బేసికల్లీ ఓట్లు, సీట్లు ఈ లెక్కల్లోకి వెళ్ళి విషయాల్ని మాట్లాడకుండా వెనక్కి తగ్గుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్ని పార్టీల్లో ఆ వ్యక్తులు కనబడుతున్నారు. మీరేం చెప్తారు అసలు? ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఓట్స్ యాజ్ అన్ ఇండియన్, అండ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈస్ ఎ సెక్యులర్ కాన్స్టిట్యూషన్. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్, అండ్ ఐ డూ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్, బట్ ఐ లవ్ మై రిలీజియన్. నాకు నచ్చింది హిందూ రిలీజియన్లో ఉన్న అంశాలు. చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ ఐ రెడ్ అబౌట్ హిందూయిజం ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ ఇజం లైక్ ఎనీ అదర్ ఇజమ్స్. కరెక్ట్. ఇట్స్ ఓన్లీ ఎ వే ఆఫ్ లైఫ్. సో ఐ లైక్ దట్ వాట్ వాస్ మెన్షన్డ్ ఇన్ హిందూయిజం. ఇప్పుడు హిందూయిజం ఈస్ ది ఓన్లీ, ఓకే, వీ మే కాల్ ఇట్ యాజ్ ఎ రిలీజియన్, ఎందుకంటే రైట్ వర్డ్ లేదు కాబట్టి. దో ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్. అదర్వైజ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ సనాతన ధర్మ. సో వీ ఫాలో సనాతన ధర్మ. ద పీపుల్ హూ ఫాలో సనాతన ధర్మ వర్ నేమ్డ్ బై few other religions that they were all Hindus, and the ism what they were following is Hinduism and better. Otherwise it is Sanatana Dharma. అందుకనే మేము మా ఆర్గనైజేషన్ కూడా సనాతన స్వదేశీ సేన అని పెట్టాం. ఓకే. సో సనాతన ధర్మాకి వేరే వాళ్ళు ఇచ్చిన పేరు హిందూయిజం.
బికాస్ హిందూయిజం అనేది ఇంగ్లీష్ వర్డ్ మళ్ళీ. బట్ పునర్జన్మ అనే కాన్సెప్ట్ ఉన్నది అవును, ఒక సనాతన ఈ ఒక్క సనాతన ధర్మంలోనే. జీసస్ చనిపోయిన వాడు మళ్ళీ వచ్చాడంటారు కానీ మళ్ళీ క్రిస్టియానిటీలో కూడా పునర్జన్మ లేదు. లేదు. సో మనకి ఈ జన్మలో నువ్వు తప్పు పనులు చేస్తే మళ్ళీ నీకంటూ ఇంకో జన్మ ఉంటుందిరా, ఆ జన్మలో నువ్వు అనుభవిస్తావు. సో కాబట్టి డూ గుడ్ థింగ్స్ అనే ఒక నీతి ఉంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెనీ ఆస్పెక్ట్స్ విచ్ ఐ లైక్డ్. సో ఐ లవ్ మై రిలీజియన్, ఐ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్. బట్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఇందాక మీరు చెప్పిన ప్రవీణ్ కుమార్ గారి ఇష్యూలో కొన్ని వీడియోస్లో, సో ఇన్ హిస్ ప్రెజెన్స్, దో హీ డిడ్ నాట్ అట్టర్ దోస్ వర్డ్స్ డైరెక్ట్లీ, బట్ ఇన్ హిస్ ప్రెజెన్స్ హిందూ దేవుళ్ళ గురించి అవమానకరంగా మాట్లాడటం జరిగింది. నేను వినాయకుడిని నమ్మను, లేకపోతే నేను ఇంకొకరిని నమ్మను. నువ్వు నమ్మిన వాళ్ళని నమ్మరా బాబు. వేరే వాళ్ళ నమ్మకాన్ని నువ్వు నేను ఇతను నమ్మను అని ఈ రకంగా మాట్లాడటం అది మంచి పద్ధతి కాదు. సర్వీస్ రూల్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి 10 సంవత్సరాల పాటు ఒకే పోస్ట్లో ఉండటం కూడా కరెక్ట్ కాదు. అలాగే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వ్యక్తి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ పెట్టి, ఒక సొసైటీ పెట్టి, ఆ సొసైటీ అధ్యక్షుడిగా ఉండటం కూడా సర్వీస్ రూల్స్ ప్రకారం కరెక్ట్ కాదు. మరి ఇన్ని కరెక్ట్ కాని పనులు చేస్తున్నప్పుడు పైగా రాజ్యాంగం మీద అధికారి అయినా మా పొలిటీషియన్ అయినా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అలా సర్వీస్లో జాయిన్ అయినప్పుడైనా సో దే గివ్ అన్ అండర్టేకింగ్ దట్ దే షల్ అబాయిడ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నువ్వు ఏ మతాన్ని కూడా అగౌరవపరచడానికి లేదు. ఇట్స్ ఎ సెక్యులర్ కంట్రీ. ఇన్ ఎన్ ఇస్లామిక్ కంట్రీ యూ కెన్ అబ్యూజ్ హిందూయిజం ఆర్ యూ కెన్ అబ్యూజ్ క్రిస్టియానిటీ. ఇట్స్ నాట్ ఎ క్రైమ్. బట్ ఇన్ ఇండియా వేర్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఎ సెక్యులర్ కంట్రీ, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఇల్ ట్రీట్ అదర్ రిలీజన్. అది మన రాజ్యాంగంలో మనం రాసుకున్నాం. సో నేననేది అతను మాట్లాడకపోయినా అతని సమక్షంలో ఉన్నవాళ్ళు మాట్లాడినప్పుడు ఖండించవలసిన బాధ్యత ప్రవీణ్ కుమార్ గారికి ఉంది. సో అది ఆయన ఫాలో కాలేదు. సో ఇది ఇన్కరెక్ట్. ఎందుకంటే ఈ షుడ్ బి రోల్ మోడల్. ఇప్పుడు స్వేరోస్ దే ఆర్ కన్సిడరింగ్ హిమ్ లైక్ గాడ్. దట్ ఈస్ వాట్ మెనీ పీపుల్ సే. ఎందుకంటే ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్ ఐ గాట్ మెనీ కాల్స్. కొంతమంది మర్యాదగా చెప్పారు, ఆయన దేవుడు అండి, ఆయన గురించి మీరు ఎలా మాట్లాడుతుంది తప్పండి అని. కొంతమంది కొంచెం గట్టిగా మాట్లాడారు. మర్యాదగా మాట్లాడిన వాళ్ళకి మర్యాదగా చెప్పాను, గట్టిగా మాట్లాడిన వాళ్ళకి ఇంకా గట్టిగా చెప్పా. సో ఐ డి నాట్ బాదర్. సో తర్వాత అయిపోయినాయి అనుకోండి కాల్స్. ఇప్పుడు మేజర్గా స్వేరోస్ నుంచి వస్తున్న వాదన ఏంటి అని అంటే, ఈ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో, ఈ గురుకులాల్లో గతంలో ఎప్పుడూ చూడనంత మార్పుని ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాము. మా పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, చాలామంది మంచి ఉన్నత విద్యాభ్యాసం అందుతూ ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఇదంతా ప్రవీణ్ కుమార్ వల్లనే జరుగుతోంది. సో మీరు ప్రవీణ్ కుమార్ని అలా ఎలా అంటారు? ఇది ప్రతి వ్యక్తి అడుగుతున్న ప్రశ్న సార్. నా పాయింట్ ఏంటంటే ఇదంతా ప్రభుత్వం వలన జరుగుతుంది అనేది నా వల్ల కాదు. ప్రభుత్వం వలన జరుగుతుంది. హూ ఇస్ ప్రజలు ఇచ్చిన డబ్బుతో ప్రభుత్వం ద్వారా ప్రజలందరూ ట్యాక్స్ కడుతున్నారు. ప్రవీణ్ కుమార్ ఏం చేస్తున్నాడు? జీతం తీసుకుంటున్నాడు, అంతే కదా. ఆయన ఫ్రీగా చేయట్లేదు. ఆయన ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి, కష్టపడి పరీక్ష రాశాడు, ఆయన పాస్ అయ్యాడు. ఎంతోమంది ఐఏఎస్లు చేయాలి లేకపోతే అంతరిక్షంలోకి పంపాలని ఆశయంగా పెట్టుకున్నాడు ఆయన. గుడ్. బట్ ఆయన ప్రభుత్వ ఉద్యోగి, ఆయన ఉన్నతాశయాల కోసమే రాసి ఉండొచ్చు పరీక్షలు. ఓకే, ఉన్నతాశయంలో భాగంగా ఆయన ఉద్యోగమే చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం లేకుండా, ప్రజలు ఇస్తున్న డబ్బు లేకుండా ప్రవీణ్ కుమార్ గారు అనే ఒక ఇండివిజువల్ ఈ స్కూల్స్ అన్నీ రన్ చేస్తే ఎస్ ఆయన దేవుడే.
నేను కాదంటలా. ప్రజలు ఇచ్చిన ట్యాక్స్తో ప్రభుత్వం ఒక ట్రస్టీగా ఉండి నడుపుతున్నారు. ఆ నడిపే బాధ్యత ఒక అధికారికి అప్పచెప్పారు. సో ప్రవీణ్ కుమార్ వల్లనే ఇది జరిగిపోతుందంటే రేపొద్దున్న ఇప్పుడు మా ఆంధ్రాలో హాస్టల్కి డబ్బులు ఇవ్వట్లా, పోషకాహారం కూడా ఇవాళ పొద్దున్న న్యూస్ పేపర్లో వచ్చింది, ఉట్టి అన్నం నీళ్ళ చారు వేస్తున్నారు, గుడ్డు మానేశారు, అన్నీ మానేశారు, డబ్బులు ఇవ్వక అని వచ్చింది ఇవాళ పేపర్లో. అసలు డబ్బులు ఇవ్వడం మానేశారు అనుకోండి ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం, మా రాష్ట్ర ప్రభుత్వం లాగా, ఈయన ఏం చేస్తారు ప్రవీణ్ కుమార్ గారు? ఏమి చేయలేరు. సో మై పాయింట్ ఈస్ వీ మస్ట్ అప్రిషియేట్ చంద్రశేఖరరావు గారు ఫర్ ప్రొవైడింగ్ అడిక్వేట్ సపోర్ట్ టు ది గురుకుల్ స్కూల్స్. ఇదే గురుకుల్ స్కూల్లో చదువుకునేనా ప్రవీణ్ కుమార్ పైకి వచ్చింది? ఓకే, అవును, కరెక్ట్. సింపుల్ లాజిక్. ఎలా చదువుకున్నాడు ఆయన? అప్పుడు ప్రభుత్వం లేదా? చదువుకునేటప్పుడే ప్రవీణ్ కుమార్ స్వేరో అనే సంస్థ స్థాపించి అద్భుతంగా చదివించాడు అందరినీ. గురుకుల్ స్కూల్లో చదువుకునే కదా ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అయ్యి ఎంత మంచి పేరు తెచ్చుకుంది. మరి ఇంతకుముందు అసలు ప్రవీణ్ కుమార్ గారు రాకముందు ఆ స్కూల్లో ఎవడో చదువుకున్నట్టు, ఆ స్కూల్లో చదువుకున్నవాడు ఎవడో అసలు బాగుపడినట్టు, ఈయన వచ్చిన తర్వాతే అసలు ఆ స్కూల్స్ గురించి అందరూ తెలుసుకున్నట్టు మాట్లాడటం ఎంతవరకు సమంజసం? నో డౌట్ ఇప్పుడు ప్లేడ్ సమ్ గుడ్ రోల్. ఓకే, ఎందుకంటే ఆ స్కూల్లో ఆయన చదువుకున్నాడు కాబట్టి అలాంటి వాళ్ళకి ఎంతోమందికి మనం చేతనైంది చేయాలని నా దృక్పథం ఉండటం మంచిదే. సో అలా పనిచేస్తున్న అధికారులు చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఆయన కీర్తి కోసం ప్రభుత్వానికి రావాల్సిన క్రెడిట్ని బహుశా ఈయన తీసుకుంటున్నారేమో. సరే తీసుకుంటే తీసుకోనివ్వండి, అది కూడా నేనేం తప్పుపడతలా. ఆయన కీర్తికాంక్షతో పనిచేసినంతసేపు ఆయన కీర్తికాంక్షతో పనిచేసుకున్నా ఎవరికి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ సర్వీస్ రూల్స్ ఉన్నప్పుడు ఆ సర్వీస్ రూల్స్ ఫాలో అవ్వాలి. యూ కాంట్ హ్యావ్ ఎ సెపరేట్ సొసైటీ అండ్ యూ కాంట్ బీ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఎ సెపరేట్ సొసైటీ వేర్ యూ గెట్ outside funds and all. They are all prohibited. Why you should indulge in prohibited activities? Correct. Okay. Is my point. సో అదైనా తప్పుగా అర్థం చేసుకుంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఆయన ఎవరో కూడా ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నాను, వ్యక్తిగా ఆయన నాకు పరిచయం లేదు. సో వన్ యాంగిల్ ఈజ్ వెరీ గుడ్, ఈజ్ డూయింగ్ గుడ్ వర్క్ ఫర్ ద స్కూల్స్, బట్ ద అదర్ యాంగిల్ వేర్ హీ ఈజ్ రన్నింగ్ ఎ సొసైటీ అండ్ దేర్ వర్ ఎలిగేషన్స్. ఓకే, ఎలిగేషన్స్ నిజమో అబద్ధమో మనకు తెలియదు. నా మీద కూడా బోల్ ఎలిగేషన్స్ వస్తాయి. మా వాళ్ళు బోల్ కేసులు పెట్టారు, బ్యాంకులో ఏదో జరిగిందని కేసులు పెట్టించారు. సో ఎలిగేషన్స్ ఆర్ కామన్. సో ఐ డోంట్ గో బై ద మియర్ ఎలిగేషన్స్, బట్ లీవింగ్ ద ఎలిగేషన్స్ ఎ పార్ట్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ he is the chief of Sweros, which is a society. And he cannot be the chairman of that society as a government employee. Okay. And నార్మల్గా సర్వీస్ రూల్స్లో 10 సంవత్సరాల పాటు ఒక వ్యక్తిని ఒక పోస్ట్లో నార్మల్గా ఉంచరు. దట్టు మెజారిటీ ప్రిడామినెంట్లీ ఆల్వేస్, దో దెర్ ఈస్ ఎ ప్రొవిజన్ టు అపాయింట్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, బట్ ప్రిడామినెంట్లీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. సో ఈయన అక్కడ చదువుకున్నానని చెప్పి ముందు అడుగుండొచ్చు. ఐ థింక్ రైట్ ఫ్రమ్ కిరణ్ కుమార్ డేస్ ఈజ్ దేర్. ఉన్నారు. సో అప్పుడు బాగా పనిచేశారు కాబట్టి ఈయన కంటిన్యూ చేసి ఉండొచ్చు. బట్ తిరిగినా ఒక 5 ఏళ్ళు, బట్ 10 ఏళ్ళు జనరల్గా ఉండరు. బట్ ఈయన ఉన్నారు. సో ఇప్పుడు దీని మీద మీరు నేషనల్ లెవెల్లో మీరు ఆయా సంబంధిత మంత్రులను కూడా కలిసినట్టుగా ఉన్నారు, వాళ్ళకు కూడా కంప్లైంట్ చేసినట్టుగా ఉన్నారు. సో ఆర్ దే అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్? వాళ్ళకి ఆల్రెడీ అవేర్నెస్ ఉంది ఇక్కడ ఏం జరుగుతుంది. సో ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ కంప్లైంట్. ఐ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్. ఓకే, ఐ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్, బట్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. సో ఐ జస్ట్ ఇన్ఫార్మ్డ్ డిఓపిటి దట్ యూ హ్యావ్, బికాస్ డిఓపిటియే ఇవన్నీ చూసేది సర్వీస్ రూల్స్ అన్నీ. సో ఇలా సర్వీస్ రూల్స్కి ఇట్ అపియర్స్ దట్ దెర్ ఈస్ ఎ వయలేషన్ ఆఫ్ ద సర్వీస్ రూల్స్ అని ఇన్ఫార్మ్ చేసాం. సో మీరేం చెప్తారు? ఆయనని తొలగించాలి అంటారా, లేకపోతే మీ అంటే లేదు, నేను
ఒకటండి, ఆయన సెపరేట్ ఆర్గనైజేషన్ రన్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో లాంగ్ యాజ్ ఈస్ ఇన్ సర్వీస్. ఓకే, సమ్ పీపుల్ వర్ టెలింగ్ హీ వాంటెడ్ టు కంటెస్ట్ ఫ్రమ్ పెద్దపల్లి అని అన్నారు. సో అలాగే సర్వీస్ నుంచి బయటకు వచ్చి ఎంపీ అయ్యి స్వేరో అనే ఆర్గనైజేషన్ ఆయన రన్ చేసుకుంటే తప్పేం లేదు. బట్ ఐపీఎస్ అధికారిగా ఉంటూ, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఆ సర్వీస్ రూల్స్ని, అందులోనూ మరి ఆయన మాట్లాడేది కూడా ఆయన ఒక ఆదర్శ పురుషుడు అనే కదా, అందరూ ఆయన్ని స్వేరోస్ అని పెట్టుకున్న వాళ్ళందరూ ఆయన ఆరాధించేది ఆయన ఆదర్శ పురుషుడు అనే కదా. సో బేసిక్ సర్వీస్ రూల్స్ని వైలేట్ చేయవలసిన అవసరం ఏముందని. అండ్ అవుట్లా ఇస్ అన్ అవుట్లా ఎనీహౌ, బట్ హీఈస్ సచ్ ఎ ప్రిన్సిపల్ మ్యాన్. బట్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఎందుకు వైలేట్ చేయాలి అని, వైలేట్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అండ్ అట్ సేమ్ టైం ఆయనది ఫస్ట్. ఒకవేళ చేశాడు అని అంటే ఆయన పైన చర్యలు కూడా తీసుకోవాలి. దిస్ ఇస్ వాట్ యూఆర్ డిమాండింగ్ ఆర్ టెలింగ్, రైట్? అంతే కదా. ఓకే సార్, నెక్స్ట్ పాయింట్లోకి వస్తాను. బేసికల్లీ మీరు ఇందాక చెప్పిన పాయింట్లో ముఖ్యంగా ఒక సామాజిక వర్గం ఎక్కడ నొచ్చుకుంటుందో అనే ఒక అభిప్రాయం ఉండవచ్చు. ఆ సామాజిక వర్గపు ఓట్ల ప్రభావంని బేస్ చేసుకొని బేరీజు వేసుకునే వాళ్ళు ఉండవచ్చు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకునే చాలామంది ఇప్పుడు ఈ దళిత క్రిస్టియన్లు రిజర్వేషన్లు అనే అంశాన్ని కూడా చాలా సందర్భాల్లో మీరు కూడా దాన్ని రేజ్ చేస్తున్నారు, చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. సో ఎస్సీ ఒకవేళ కన్వర్ట్ అయితే అతను ఎస్సీ రిజర్వేషన్కి అనర్హుడు అనేది రాజ్యాంగం చెప్తున్న మాట, డౌటే లేదు. బట్ చాలామంది కంటిన్యూ అవుతున్నారు. 90% చాలామంది ఈవెన్ ఆయా ప్రజాప్రతినిధులు కూడా ఎన్నిక అవుతున్నారు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు ఇది జరుగుతోంది? దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూ వచ్చింది కాబట్టి మరి దానికి కూడా మనం మాట్లాడాలనిపిస్తుంది, చెప్పండి మీరు. అవును, ఎందుకంటే దీనివలన ఎవరైతే మతం మారకుండా హిందువులుగానే ఉన్నారో దళితులు, వాళ్ళకి యాక్చువల్గా అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే 14% రిజర్వేషన్ ఉంది. సో ఎక్కువ మంది వెళ్ళిపోయారు అనుకోండి, ఈ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. వీళ్ళకి మతం మారకుండా ఉన్నారు కాబట్టి హిందూ మతాన్నే నమ్ముకున్నారు. అప్పట్లో అసలు ఎందుకు వచ్చింది రిజర్వేషన్ అనేది మనం ఆలోచిద్దాం ఒక్క నిమిషం. వై వుడ్ డాక్టర్ అంబేద్కర్ టీమ్ రాదర్, చాలామంది అంబేద్కర్ రాశాడంటే ఆయన కూర్చుని చేతుడు రాశారు మొత్తం అంతా అనుకుంటారు. హీ వాజ్ హెడింగ్ ద టీమ్. It's a 12-member or 14-member team. So everyone has supplemented and he is the main man. So who has taken the best out of every suggestion, and so basically he is the main brain. Rajyanga Committee chairman ayana. He is the main brain and there were many people who had assisted. So but the main reason enduku adu vachindi ante appatlo మరి మన ఆంధ్రాలో కాస్త తక్కువైనప్పటికీ ఈ అస్పృశ్యత ఇవన్నీ, ఎందుకంటే మనకి ముందు నుంచే పల్నాటి బ్రహ్మనాటి టైం నుంచే మనకి ఈ విధానం తప్పని మనకి ఇక్కడ బోధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో లేరు. అందుకని సమానత్వం కోసం ఒక 10 సంవత్సరాల పాటు మనం ఈ రిజర్వేషన్స్ ఇస్తే వీళ్ళు బాగా చదువుకుని బాగా డెవలప్ అవుతారు. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ అందరూ ఈక్వల్ అయిపోతారు అనేది ఆ ఉద్దేశం మీద ఆయన ఒరిజినల్గా ప్రపోజ్ చేసింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో 10 సంవత్సరాలే ఆయన రికమెండ్ చేశారు. ఓకే, బట్ తర్వాత పార్లమెంట్ ఈజ్ కంటిన్యూయింగ్, నథింగ్ రాంగ్. పార్లమెంట్ హెస్ గాట్ ద హైయెస్ట్ అథారిటీ అండ్ నథింగ్ రాంగ్. వాట్ ఎవర్ డెసిషన్ దే టేక్, ఇట్స్ గుడ్. బట్ అది ఇచ్చింది ఎందుకు అనేది మనం తీసుకుంటే, ఒకసారి మీరు షెడ్యూల్ కాస్ట్గా మీరు పరిగణించబడితే మీకు కొన్ని అప్పుల్లో అన్టచబిలిటీ అనేవారు, దేవాలయాలకు రాకూడదు, ఏదో ఈ వివక్షలన్నీ ఉన్నాయి. ఒక వివక్షకి గురవుతున్న వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉండాలి. సో తర్వాత ఆటోమేటిక్గా ఆ వివక్ష అనేది పోతుంది. ఒకసారి మామూలుగా ఎరా అంటాం అనుకోండి, ఆయన కలెక్టర్ అయ్యాడు అనుకోండి, దొరగారు అంటాం. సో అలా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చినప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయి. ఇక్కడ వచ్చిన ప్రాబ్లము, ఒకసారి ఎవరైనా
క్రిస్టియానిటీకి వెళ్ళిపోయారు అనుకోండి. సో క్రిస్టియానిటీలో కులం అన్న కాన్సెప్ట్ లేదు. నువ్వు కులాన్ని అంటిపెట్టుకుని నేను దళితుణ్ణి అని నువ్వు చెప్పుకుంటే వాళ్ళ పక్కన ఉన్నవాడికి నువ్వు దళితుడు అని తెలుస్తుంది. పోనీ లేదా అవమానిస్తారో అన్న అనుమానం ఉండొచ్చు. బట్ వెన్ యూ చేంజ్ యువర్ రిలీజియన్ ఫర్ విచ్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ యూ ఎ ప్రొవిజన్, అండ్ ఇన్ దట్ పర్టికులర్ రిలీజియన్ if there is no system of caste, so you are no more in that caste. So you have opted to be a Christian and you have selected a wonderful religion. See, హిందూయిజంలో, హిందూ రిలీజియన్లో ఆర్ సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ ఉంది. ఫర్ వాట్ ఎవర్ మే బి ద రీజన్, ఎవడ పనులు వాళ్ళు చేసుకుంటాం కోసం అప్పుడు అలా పెట్టారు. అందరినీ సమానంగానే చూశారు. ఇప్పుడు ఇఫ్ యూ గెట్ ఇన్ టు మహాభారతంలో మీరు దానవీర సూరకర్ణలో రామారావు చెప్తాడు ఈ కులం అంటే. అవును, అన్నీ. సో అందరూ మరి చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు, చండాలు ఉన్నారు, అందరూ మహర్షులు కూడా అయిపోయారు. ఇప్పుడు సగం మంది ఋషులు దే వర్ నాట్ బ్రాహ్మిన్స్. కరెక్ట్. వారు ఋషులు అయ్యారు, బ్రాహ్మణత్వం స్వీకరించారు, తర్వాత వాళ్ళ డిసెండెంట్స్ బ్రాహ్మణులు అన్నారు. సో నిజంగా కూడా హిందూ మతంలో ఈ వర్ణ వ్యవస్థ ఉందని అంటారు తప్ప, ఇఫ్ యు రియల్లీ గో డీప్, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు అంతే. సో దేర్ వర్ మెనీ పీపుల్, గుణ కర్మ విభాగచ అంతే. ఇప్పుడు ఎవడ పని ఆడు చేసుకుంటాం కోసం ఈ వర్ణ వ్యవస్థ అనేది వచ్చింది తప్ప వృత్తుల గురించి వచ్చిన వ్యవస్థ ఇది. సో వృత్తుల గురించి ఒక వ్యవస్థ వచ్చినప్పుడు మన సనాతన ధర్మంలో పెట్టుకున్నారు. సో ఆ వ్యవస్థలో అన్ఫార్చునేట్గా కొంత వివక్ష వచ్చింది కాబట్టి అది సరి చేసుకుంటానికి మనం రాజ్యాంగంలో వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ పెట్టాం. బట్ వెన్ యు ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ రిలీజియన్ ఇట్ సెల్ఫ్, అండ్ వెన్ యు ఆర్ చూసింగ్ ఎ రిలీజియన్ వేర్ దెర్ ఈస్ నో వర్ణ వ్యవస్థ, ఆ వ్యవస్థే లేదు. సో క్యాస్టిజం లేని రిలీజియన్ నువ్వు తీసుకుని మళ్ళీ నేను ఈ క్యాస్ట్ అంటాం ఏంటి? అది తప్పు అంటాను నేను. అది గ్రహించే అంబేద్కర్ గారు కూడా, సపోజ్ ఇఫ్ డాక్టర్ అంబేద్కర్ అండ్ మెనీ పీపుల్ దే ఆర్ అండర్ ద మిస్టేకన్ ఇంప్రెషన్ దట్ మెనీ పీపుల్ టుడే ఆల్సో 99% ఆఫ్ ద క్రిస్టియన్స్ దే థింక్ అంబేద్కర్ ఈస్ ఎ క్రిస్టియన్, which is a wrong notion. He was a Buddhist. Correct. And that particular Buddhism, we in our Hindu tradition, in Dasavataras, we consider Buddha as one of the 10. Correct. కొంత కాంట్రవర్సీ ఉంది, కొంతమంది వేరే పేర్లు తీసుకొస్తారు, బలరాముని తీసుకొస్తారు. బట్ మెనీ పీపుల్ దే కన్సిడర్ బుద్ధ ఆల్సో యాజ్ దశావతారాస్, పార్ట్ ఆఫ్ దశావతారాస్. కరెక్ట్. సో అంత గౌరవం హిందూ మతంలో మనకున్న దశావతారాల కాన్సెప్ట్లో ఒక అవతారమైన బుద్ధుణ్ణి, ఆ బౌద్ధాన్ని స్వీకరించింది డాక్టర్ అంబేద్కర్. హీ వాజ్ నెవర్ ఎ క్రిస్టియన్. సో ఆ క్రిస్టియానిటీకి ఆప్ట్ చేసుకున్న తర్వాత హీ హ్యాస్ టు రెస్పెక్ట్ దట్ రిలీజియన్ ఆల్సో. రాజ్యాంగంలో సెక్యులర్ అని చెప్పాడు ఆయన. సో ఆ క్రిస్టియానిటీని రెస్పెక్ట్ చేస్తూ అందులో కులాన్ని ప్రవేశపెట్టడం తప్పు కాబట్టి ఆ కుల సిస్టమ్ని క్రిస్టియానిటీలో తీసాడు ఆయన. మీకు అర్థమైందా? లాజిక్ బిహైండ్ హిస్ విజన్ ఈస్ యూ కెనాట్ ప్లే యాజ్ పర్ యువర్ ఓన్ విష్ విత్ ది అదర్ రిలీజియన్స్. ఆ రిలీజియన్లో అసలు కులం అనే వ్యవస్థే లేనప్పుడు నువ్వు ఆ మతం తీసుకున్న తర్వాత కూడా నీ కులం నీకు ఉంటుందని చెప్తే కొందరు ఏమంటారు, అంబేద్కర్కి ఆ మతం అంటే గౌరవం లేదు కాబట్టి ఆ మతంలో కూడా కుల వ్యవస్థని ప్రవేశపెట్టి ఆ మతాన్ని అవమానించాడు అంటారు. ఓకే. సో హీ డిడ్ ద రైట్ థింగ్. ఒకసారి నువ్వు ఒక అత్యున్నతమైన మతంలో, కుల వ్యవస్థ లేని మతంలోకి వెళ్ళిపోయినప్పుడు సో నువ్వు దీనికి అతీతంగా వెళ్ళిపోయావు, ఇంకా నీకు రిజర్వేషన్ అవసరం లేదు. నేను వెళ్ళిపోయినా సరే నేను ఇదే, నా కులం నాదే అంటే అలా
అయితే ఇక్కడ ఉండు, ఈ బెనిఫిట్ తీసుకో, అంతే. వెళ్ళిపో, నువ్వు పరిశుద్ధుడు అయిపోయావు. అసలు నీకు అసలు నువ్వు దళితుడివే కాదు, యువర్ జాన్, యువర్ జాకబ్, యువర్ డేవిడ్, ఫైన్. ఓకే ఇది నేను చెప్తే, ఇది నేను ప్రధానమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చా. ఓకే సార్, యాజ్ పర్ ద సెన్సస్ ఆఫ్ 2011 ఆర్ ఈవెన్ టుడే ఇఫ్ యూ సీ, it will be less than 2% Christian population in Andhra Pradesh. But in reality, if you look at the people who are regularly every Sunday religiously go to the church and pay 10 rupees or 100 rupees or whatever amount they give, if you count those people, it will not be less than 25%. And in a survey, 70% of the pastors of the church, their certificates were showing as Hindus. Forget about people, pastors. 70% Hindus అనే సర్టిఫికెట్. ఓకే. అండ్ ఈ విషయంలో ఇది కరెక్ట్ కాదు ఎస్ అనేది, లేదంటే క్రైస్తవ మత పెద్దలను కూర్చోబెట్టి మీ మతంలో కూడా కులాన్ని ప్రవేశపెట్టుకుంటే మేము రిజర్వేషన్ ఇవ్వచ్చో లేదో కన్సిడర్ చేస్తాం. అదర్వైజ్ వీ డోంట్ హ్యావ్, వీ యాజ్ ఎ పార్లమెంట్లో చట్టం చేయాలి. ఏంటి, దళిత క్రైస్తవులు అని ఒక నామినేచర్ పెట్టాలి, అంటే ఒక కులాన్ని ఆ మతంలో ప్రవేశపెట్టాలి. డూ ఐ హ్యావ్ ద రైట్ టు డూ దట్? ఓకే, ఐ డోంట్ హ్యావ్ ద రైట్. పార్లమెంట్ ఆల్సో దే డోంట్ హ్యావ్ ద రైట్ టు ఇంట్రడ్యూస్ ఏ వరల్డ్ రినౌండ్ రిలిజియన్లో, క్యాస్టిజం లేని రిలిజియన్లో నేను క్యాస్టిజంని పెడతానంటే ఎవరు ఒప్పుకుంటారు? అది తప్పు. సో తప్పు కాబట్టి రాజ్యాంగంలో అది పెట్టారు, అది ఫాలో అవ్వమంటాను నేను. ఓకే. బట్ కానీ పొలిటికల్ పార్టీలు మళ్ళీ ఇప్పుడు లైక్ దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు కంటిన్యూ చేయాలని టర్మినాలజీ రాంగ్ అంటున్నా. వాళ్ళు యూజ్ చేశారు కాబట్టి చెప్తున్నారు. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేశారు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు. ఈవెన్ వైసీపీ కూడా తమ మేనిఫెస్టోలో పెట్టారనుకుంటాను, నాకు ఐ డోంట్ థింక్ సో, సబ్జెక్టివ్ కరెక్షన్ అది తెలియదు. బట్ వెరాజ్ వైసీపీ దానికి సపోర్టివ్గానే ఉంది. అంటే ఎనీ పార్టీ ఈ దళిత క్రైస్తవులు అనే పదాన్ని ఫ్లోట్ చేసి వాళ్ళకి కూడా రిజర్వేషన్లు కంటిన్యూ చేయాలనడం రాజ్యాంగ విరుద్ధం, అంతేనా? రాజ్యాంగ విరుద్ధం, ఆ మతానికి కూడా విరుద్ధం అంటున్నాను నేను. మతానికి కూడా విరుద్ధం, విశ్వాసాలకే విరుద్ధం. మత విశ్వాసానికి, కులరహిత మతంలో నా కులానికి రిజర్వేషన్ కావాలని అడగటం ఏంటంటున్నాను నేను. మళ్ళీ దీనికి ఒక ఇంటర్లింక్ ఉంది సార్. ఇప్పుడు లైక్ మీరు చెప్పిన ఈ, సరే నేను ఆ పదం నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేయను. దళిత క్రైస్తవులు అనే పదం రాంగ్. అయితే క్రైస్తవుడు లేదా దళితుడు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ఈజ్ మై బ్రదర్, రైట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలిజన్ ఎవ్రీవన్ ఈజ్ అవర్ బ్రదర్స్. బట్ అది కజిన్, ఇది బ్రదర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.